హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. వెల్కమ్ టు నాగమణిస్ కిచెన్. ఈ వీడియోలో పాకంతో పని లేకుండా కొబ్బరి లడ్డు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ముందుగా కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నా పర్వాలేదు, లేదంటే మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు తురిమిన కొబ్బరి, అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఇదంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొబ్బరిలో ఉండే తేమతోనే బెల్లం అంతా కరుగుతుంది. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి అనేది బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు పండుగలకు, వ్రతాలకు, పూజలకు ఇంట్లో కొబ్బరి ఎక్కువగా మిగులుతుంది కదా, అలాంటి టైంలో ఇలా కొబ్బరి లడ్డు చేసుకొని స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, బెల్లం అంతా కరిగి ఇలా కొబ్బరి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కొంచెం తీసుకొని ఉండకడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేతికి అంటకుండా లడ్డు అయిందంటే మనకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. చూడండి, మనకి చేతికి అంటుకోకుండా లడ్డు ఫామ్ అవుతుంది. ఇందులో మనం నెయ్యి, ఇలాచీ పౌడర్ ఇలాంటివి ఏమీ వేసుకొని అవసరం లేదు. కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది మనకి చేతికి అంటకుండా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డు అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలన్నీ మనకి నచ్చిన సైజులో చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇలా మొత్తం అన్నీ కూడా మనకి నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.